ఈ పండించిన తర్వాత అమ్ముతారా మీరే తింటారా? అవునవును ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళైతే ఈ మిరప మొక్కలు పండిన తర్వాత కారం నీట్గా పండిన తర్వాత కారం ఆడిపించేసి ఇంకా మిగిలితే అమ్ముతారట ఫ్రెండ్స్. కారం ఆడించేసి నీట్గా పెట్టుకుంటారనమాట సంవత్సరం అంతా తినడానికి. దాన్ని బట్టి మా రైతమ్మ అయితే చూడండి చాలా చక్కటి మిరపదొడ్డి అయితే తయారు చేస్తుంది. చూడండి చాలా పెద్ద ఫ్రెండ్స్ ఈ మిరపదొడ్డి. చూడండి ఆల్రెడీ పువ్వులు అయితే పూసి ఇంకేదో పువ్వులు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మిరప పువ్వు చూడండి మా రైతమ్మ అయితే ఎంతో చక్కగా అయితే పనిచేస్తుంది. ఇదేంటి బుద్ధి మొత్తం మిరప నారే ఫ్రెండ్స్. చూడండి ఇదైతే మొత్తం మిరప నారే ఫ్రెండ్స్. నేనైతే చూపిస్తాను చూడండి. ఇదైతే కొద్దిగా ఎండ కాస్తుంది కాబట్టి ఇదైతే మోస్తుంది. చూడండి మొత్తం మిరప నారే ఈ మా రైతమ్మ వాళ్ళే పోసిందనమాట. ఇది చూడండి ఇంత చక్కటి మిరప నారు ఇది. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మిరప నారు. ఫ్రెండ్స్ మేము ఇంత బాగా అవ్వడం కారణం అంటే ఏంటంటే మేమైతే ఎరువేటేయం ఫ్రెండ్స్. ఓన్లీ గత్తమే వాడతాం. ఓన్లీ గత్తం వాడే బట్టి ఇంత చక్కగా ఎదుగుతుంది అనమాట. మీరు దేంట్లో పోసింటారు బడి? గత్తమే కదా, గత్తమే పోస్తారట ఫ్రెండ్స్. చూడండి అవునవును గత్తం పోసిన తర్వాత అక్కడైతే మిరప చిన్న చిన్న గింజలు వేస్తే అదైతే నారు తయారవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆ విధంగానే నారు పోస్తుంటారు. మీదే ఊరు? దారిపిల్ల ఫ్రెండ్స్. చూడండి ఇదైతే మా పక్క ఊరే ఫ్రెండ్స్. దారిపిల్ల అనే ఊరు అనమాట. ఆ ఊరే బుడ్డి ఇది. చూడండి మా రైతమ్మ అయితే ఎంతో చక్కగా ఈ వయసులో కూడా పనిచేస్తుందంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. చూడండి మాకైతే ఎరువు ఫుడ్లో ఏమన్నా ఉండదు. దాన్ని బట్టి ఇంతకాలం అయితే బ్రతుకుందేమో. అవునవును ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి వీడియోలు అయితే చాలా పెడతాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఇది పొలం ఫ్రెండ్స్. పొలం తయారు చేసింది ఇది ఫస్ట్ పొలం అయితే. ఇక్కడ వాటర్ అందక ఇదైతే చూడండి మిరపనారు ఎంతో చక్కగా అయితే ఉడుస్తుంది మా రైతమ్మ. ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.